హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టెడ్ టాపిక్ ఐపీఈ, బేస్డ్ ఆన్ ఐపీఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్లో నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేస్తాం. అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ నుంచి మనకు ఆల్రెడీ మనం వెయిటేజ్ డిస్కస్ చేసాం. మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ నుంచి మనకి 6 మార్క్స్ వస్తాయని డిస్కస్ చేసాం. అందులో 4 మార్క్స్ ఒకటి అండ్ 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. ఈ 2 క్వశ్చన్స్ మనకి ఈ లెసన్ నుంచి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇందులో కూడా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటనేది చదివితే కంప్లీట్గా ఈ లెసన్ అనేది అయిపోతుంది. సో ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్ నుంచి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ని డిస్కస్ చేస్తాం. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్, ఇప్పుడు చెప్పే 4 మార్క్స్ క్వశ్చన్స్ జస్ట్ ప్రిపేర్ అయితే చాలు, మీ పాకెట్లో 4 మార్క్స్ ఉన్నట్టు. ఐఎమ్ గ్యారంటీ యూ, because I will assure, because definitely that questions are very important. Always they have been asking all previous years. You can check it also. మీరు చెక్ చేసుకున్నా కానీ డెఫినెట్గా నేను చెప్పే క్వశ్చన్స్ అనేటివి ఈ లెసన్లో నుంచి రిపీట్ అయితే తప్ప కొత్త అనేటివి ఏముండవు. ఓకేనా? ఈరోజు టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్సే డిస్కస్ చేద్దాం. ఆ 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటనేది చూద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్స్ కోసం కూడా మనం నెక్స్ట్ వీడియో చేద్దాం. 2 మార్క్స్ క్వశ్చన్ ఎందుకంటే లెంత్ ఎక్కువైతే కొంచెం ఇంట్రెస్ట్ రాదు. 2 మార్క్స్ క్వశ్చన్ కూడా డిస్కస్ చేస్తే అందులో నుంచి డెఫినెట్గా మనకు ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. స్టార్ట్ చేద్దామా? రైట్. సో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మోషన్ ఇన్ ఏ ప్లేన్ అనే లెసన్లో నుంచి మనకి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మోస్ట్లీ ఇందులో నుంచి అడిగే క్వశ్చన్స్ ఓన్లీ మనకి 4 or 5 క్వశ్చన్స్ అడుగుతాడు. వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్. ఈ టాపిక్ మీద మనం ఆల్రెడీ జేఈ మెయిన్స్, ఎంసెట్ లెవెల్లో యాజ్ వెల్ యాజ్ నీట్ పర్పస్లో ఉపయోగపడే అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ డెరివేషన్ అన్నీ ప్రూవ్ చేసుకున్నాం. ఆ వీడియోస్ మనం ప్రీవియస్ వీడియోలో ఉన్నాయి, చూడండి కావాలంటే. కానీ ఇందులో మాత్రం జస్ట్ ఐపీఈ పర్పస్లో ఎలా ఎగ్జామ్ రాయాలి. చాలామంది ఏమనుకుంటారు, అబ్బా ఇంత డెరివేషన్ ఉంది కదా, ఇంత ప్రాబ్లమేటిక్ ఉంది కదా. ఈ ప్రాబ్లమేటిక్ అంతా ఎందుకు ఉంటుంది, మనం సాల్వ్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. సో ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్, ఈ క్వశ్చన్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్కి అడుగుతూ ఉంటాడు. సో ఇందులో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి. స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. ఓకేనా? స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. మీకు మార్క్స్ ఆఫ్ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా చెప్పేస్తున్నా. స్టేట్మెంట్కి 1 మార్క్ ఉంటుంది. దీని డెఫినేషన్ ఏంటంటే if two vectors are represented both has magnitude and direction, both as magnitude and direction by two sides of adjacent sides of parallelogram which has the resultant of parallelogram will gives both in magnitude and direction. బోత్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. సో ఈ డెఫినేషన్ని మనం బేస్ చేసుకొని మనం కంప్లీట్గా ఆ డెఫినేషన్ చేసుకొని ఆ మ్యాగ్నిట్యూడ్ ఏంటి యాజ్ వెల్ యాజ్ డైరెక్షన్ ఏంటి అనేది రిప్రజెంట్ చేస్తాం. చూడండి, ఒక 2 వెక్టార్స్ అనేటివి, బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ వెక్టార్ ఉన్న 2 వెక్టార్స్ అనేటివి ఇట్లా ఒక 2 సైడ్స్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్కి అటాచ్ చేసి ఉన్నాయంట. సో అప్పుడు దానికి రిజల్టెంట్ వెక్టార్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. సో దీన్ని బేస్ చేసుకొని మనం డెరివేషన్ లేకపోతే రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్, నెక్స్ట్ మనం రాయాల్సింది ఏంటి, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్, తర్వాత డైరెక్షన్. ఈ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్కి మనకి టోటల్ 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ కూడా 1 మార్క్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా 1 మార్క్ అనేది డయాగ్రామ్కి ఇస్తాడు. సో ఐఎమ్ గోనా ఎక్స్ప్లెయిన్ బేస్డ్ ఆన్ దిస్ డెఫినేషన్. If I take any vector, let us assume this is p vector
అండ్ ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఎ క్యూ వెక్టార్, యూ కెన్ టేక్ వాట్ ఎవర్ ఆల్ఫాబెట్స్ ఏబీసీ కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లమ్ ఎందుకంటే ఏబీసీ వాల్యూస్ తీసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది, కొంతమందికి పీక్యూ వాల్యూస్ తీసుకుని నో ప్రాబ్లం. సో పీ అండ్ క్యూ వెక్టార్స్ ఆర్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్. సో ఇదో దానికి ఒక ప్యారలలోగ్రామ్ అనుకుందాం. సో దీని యొక్క రిజల్టెంట్ వెక్టార్, ఓకే, ఈ రిజల్టెంట్ వెక్టార్ ప్యారలలోగ్రామ్కి ఇలా వెళ్తుందంట. ఫర్ సపోజ్ ఈ టూ వెక్టార్స్ టీటా యాంగిల్తో సపరేట్ అవుతున్నాయి అనుకుందాం, ఓకేనా. నౌ ఇఫ్ దిస్ వెక్టార్ ఈజ్ ద రిజల్టెంట్ వెక్టార్ ఆఫ్ ద గివెన్ టూ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ వెక్టార్ అనుకుంటే, ఇప్పుడు మనం దీనికి రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే లెట్ us assume this is one of the parallelogram, it is look like a parallelogram, right? సో అనుకుందాం ఇది ఒక ప్యారలలోగ్రామ్, ఈ డయాగ్రామ్. నెక్స్ట్ ఇలా ఉన్నప్పుడు మనకు తెలుసు ప్యారలలోగ్రామ్ ప్రాపర్టీస్, దిస్ ఇస్ పీ బోత్ సేమ్ సైడ్స్ ఆఫ్ ప్యారలలోగ్రామ్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఇది పీ అయితే ఇది పీ అవుతుంది, ఇది క్యూ అవుతుంది, ఇది కూడా క్యూ అవుతుంది. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ బై గోయింగ్ టు ద ఆరిజిన్ ఆఫ్ ది పార్టికల్. సో దీని పాయింట్స్ ఇద్దాం, ఓ, ఏ, బి, సి అనుకుందాం, ఓకేనా. సైడ్స్ ఇచ్చాం. నెక్స్ట్ మనం ఇక్కడ మనకు రిజల్టెంట్ వాల్యూ రావాలంటే ఒక నార్మల్ని ఇక్కడ నుంచి అజ్యూమ్ చేసుకుందామండి, ఓకే. హియర్ ఇట్ ఈస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ నార్మల్. మ్యాగ్నిట్యూడ్ గురించి డిస్కస్ చేస్తున్నాం, ఆల్రెడీ స్టేట్మెంట్ గురించి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ చూడండి, సింపుల్గా చెప్తాను, అంటే ఆర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి డయాగ్రామ్ నుంచి. కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే పీక్యూఆర్ఎస్ వాల్యూస్ మనం షార్ట్కట్లో రాసుకోవచ్చు, అవసరం ఉంటే రాయండి లేకపోతే లేదు. లెట్ us కన్సిడర్ పీ అండ్ క్యూ ఆర్ టూ వెక్టార్స్, దీస్ టూ వెక్టార్స్ ఆర్ ట్రావెలింగ్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ దిస్ వెక్టార్ అని రాసి మనం స్టార్ట్ చేస్తాం. ఆ థియరీ రాయకున్నా సరే మనం ఇక్కడ రాయాల్సింది ఏంటంటే let us consider we have only two vectors which is, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓబిఎన్ అనేది ఒక వెక్టార్ అనుకుంటున్నాం, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెక్టార్. నెక్స్ట్ సిబిఎన్ అనేది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వెక్టార్ అనుకుంటున్నాం. సో వీటిని బేస్ చేస్తూ ఫ్రమ్ ఓబిఎన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓబిఎన్ అనే వాల్యూ తీసుకున్నాం, ఓబిఎన్. సో ఈ ఓబిఎన్ వాల్యూని యూజ్ చేస్తూ పైథాగరస్ థీరం ఫార్ములా అప్లై చేస్తున్నాం. పైథాగరస్ ఫార్ములా ఏంది, హైపోటోనిస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ హోల్ స్క్వేర్, అవునా. సో ఇప్పుడు హైపోటోనిస్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్లో హైపోటోనిస్ అంటే ఏంది, ఓబిఎన్ కదా, ఓబిఎన్ అంటే ఓబి ఈజ్ అ హైపోటోనిస్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ అంటే ఏమొస్తుంది ఇక్కడ ఓఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఓపి అంటే ఆపోజిట్ సైడ్ ఏముంది బిఎన్ హోల్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఓబీ వాల్యూ తెలుసు, డయాగ్రామ్ నుంచి ఏమనుకున్నాం ఆర్ రిజల్టెంట్ వెక్టార్ అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు, ఎందుకు వీఆర్ డినోటింగ్ ఆర్, కానీ ఇక్కడ ఓఎన్ వాల్యూని మనం మ్యాగ్నిఫై చేసుకోవచ్చు. చూడండి ఓఎన్ ఈజ్ నథింగ్ బట్ ఓసి ప్లస్ సిఎన్, ద టూ లెన్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఓసి ప్లస్ సిఎన్ వీ కెన్ కాల్ దిస్ డైరెక్ట్లీ ఓఎన్. కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే ఓసి ప్లస్ సిఎన్ హోల్ స్క్వేర్ ప్లస్ బిఎన్ స్క్వేర్, ఓకే. బిఎన్ స్క్వేర్ అంటే మొత్తం ఆ లెంత్కు, ఎందుకు ఈ లెంత్ అనేది మనకు తెలియదు. సిమిలర్లీ ఇఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయండి, ఇక్కడ ఓసి స్క్వేర్ ప్లస్ సిఎన్ స్క్వేర్ ప్లస్ 2OC ఇంటూ సిఎన్. నౌ బిఎన్ స్క్వేర్ రైట్ ఇట్ యాజ్ యూజువల్. ఇఫ్ యూ నో ఎనీథింగ్ ఆఫ్ దిస్ వాల్యూస్ ఆర్ స్క్వేర్, ఓకే. ఇక్కడ చూడండి ఓసి వాల్యూ తెలుసు మనకి ఏంటి పి, అండ్ సిమిలర్లీ యాజ్ వెల్ యాజ్ ఇంకేమన్నా సిఎన్ వాల్యూ తెలుసా, సిఎన్ వాల్యూ తెలియదు, అండ్ ఓసి తెలుసు, బిఎన్ వాల్యూ తెలుసా తెలియదు. సో ఈక్వేషన్ అలా ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ప్రాసెస్లో మనకి ఏం కావాలంటే ఇక్కడ చేస్తున్నా చూడండి, ఫ్రమ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సిబిఎన్ తీసుకొని ఏం చేస్తున్నా అంటే ఇది టీటా యాంగిల్ కదా, సిబిఎన్ తీసుకొని మనకు ఈ సైడు అండ్ ఈ సైడ్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే మనకు కావాల్సిన వాల్యూస్ అనేవి వస్తాయి. కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు సిబిఎన్ ఇక్కడ డ్రా చేసుకోండి మనకు అర్థం కావడం కోసం. దిస్ ఈజ్ అ సిబిఎన్ అనుకుంటే సి వాల్యూ సి అండ్ బి అండ్ ఎన్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటున్నాం. కాబట్టి సైన్ టీటా అంటే ఏమవుతుంది, ఆపోజిట్ ఫేజ్ అంటే బిఎన్ బై యాజ్ బీసీ, ఓకే. నౌ బిఎన్ వాల్యూ కావాలి, మనకు కావాల్సిందే బిఎన్ వాల్యూ, కాబట్టి బిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకుంటాం
బీసీ సైన్ టీటా. ఇక్కడ బీసీ అంటే ఏమనుకున్నామండి, సైడ్ క్యూ వెక్టార్ అనుకున్నాం, కాబట్టి క్యూ సైన్ టీటా. క్లియర్. నెక్స్ట్ వన్ కావాలి మనకి, లైక్ కాస్ టీటా అనుకుందాం. కాస్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు, కాస్ టీటా అంటే ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్. అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత, సిఎన్ బై బీసీ. ఓకే, నౌ సిఎన్ వాల్యూ క్యాలిక్యులేట్ కావాలి కాబట్టి సిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ అంటే మళ్ళీ ఎంత, ఇక్కడ నుంచి లెంత్ క్యూ ఇంటూ కాస్ టీటా. సో ఈ రెండు ఈక్వేషన్స్ని యూజ్ చేస్తూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నౌ బై యూజింగ్ ఆఫ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, ఈ రెండింటిని యూజ్ చేస్తూ ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాస్తున్నామండి, ఓసీ వాల్యూ అంటే ఎంత అండి, ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ సిఎన్ వాల్యూ అంటే ఎంత, ఫ్రమ్ ద డయాగ్రామ్ క్యూ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి క్యూ స్క్వేర్ కాసు స్క్వేర్ టీటా. ఎందుకు, క్యూ స్క్వేర్ అవుతుంది, కాసు కూడా స్క్వేర్ అవుతుంది, ప్లస్ 2 ఇంటూ ఓసీ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ మనకు ఫ్రమ్ ద డయాగ్రామ్. ఓసీ అంటే ఎంత, పీ సైడ్ లెంత్ ఆఫ్ దిస్ వన్, అండ్ సిఎన్ అంటే ఇక్కడ వచ్చింది చూడండి మనకు, అంటే ఎంత, క్యూ కాస్ టీటా, ప్లస్ బిఎన్ వాల్యూ ఎంత ఉంది చూడండి ఇక్కడ, క్యూ బిఎన్ స్క్వేర్ అంటే ఏమవుతుంది, క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, మొత్తానికి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇండివిజువల్గా క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా. ఇప్పుడు మనం ఇంకేమైనా కామన్ థింగ్స్ ఏమైనా ఉన్నాయో కామన్ తీద్దాం. పీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ క్యూ స్క్వేర్ కాసు స్క్వేర్ టీటా, క్యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా, అంటే క్యూ స్క్వేర్ కామన్ తీసుకోండి, ఏం రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ప్లస్ 2pq కాస్ టీటా. అని మనకు తెలుసు ఇక్కడ ట్రిగనోమెట్రీ ఫార్ములా ఏంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి మొత్తం టర్మ్ ఏమైపోతుంది, 1 అవుతుంది. కాబట్టి ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ 1 అంటే క్యూ స్క్వేరే కాబట్టి ప్లస్ 2pq కాస్ టీటా. ఇది రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇంకా దీన్ని ఎక్స్పాండెడ్గా రాసుకోవాలనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ నాట్ పంపించండి, స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ టీటా. ఓకే, ఇంకా ఇక్కడ ఏబీసీ వాల్యూస్ కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఏ వాల్యూ బి వాల్యూస్ ఏ తీసుకున్నా వచ్చేస్తుంది. ఇది మనకు రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ వచ్చింది. నౌ ఇప్పుడు ఈ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ వాల్యూని వచ్చింది, తర్వాత ఏం చేయాలి, రిజల్టెంట్ డైరెక్షన్ కావాలి, రిజల్టెంట్ డైరెక్షన్ వాల్యూ కావాలి. అంటే రిజల్టెంట్ డైరెక్షన్ వాల్యూ ఏంటి, ఇప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ ఇక్కడ వరకు రాయాలి. రిజల్టెంట్ డైరెక్షన్ కూడా 1 మార్క్ ఉంటుందండి. మ్యాగ్నిట్యూడ్ 1 మార్కు, డయాగ్రామ్ 1 మార్కు, స్టేట్మెంట్ 1 మార్కు, అండ్ రిజల్టెంట్ డైరెక్షన్ కూడా 1 మార్క్ ఉంటుంది. ఇప్పుడు రిజల్టెంట్ డైరెక్షన్ కావాలి, ఈ ఆల్ఫా కావాలి కాబట్టి ఏం చేస్తామంటే మనం టాన్ ఆల్ఫా వాడతాం, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓబిఎన్ వాడతాం. ఓబిఎన్ వాల్యూ తీసుకొని టాన్ ఆల్ఫా తీసుకుంటాం. టాన్ ఆల్ఫా అయితే ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా చెప్పండి, ఏమవుతుంది, అపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే బిఎన్ బై ఓఎన్, అంతే కదా. సో బిఎన్ బై ఓఎన్, ఇక ఈ వాల్యూని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు కదా. చూడండి, బిఎన్ వాల్యూ అంటే తెలుసు మనకు, డయాగ్రామ్ నుంచి ఏం రాసుకోవచ్చు, క్యూ బార్ సైన్ టీటా బై ఓఎన్ అంటే ఏంటి చూడండి, మనం ఆల్రెడీ ఎక్స్పాండ్ చేసుకున్నాం, ఓసీ ప్లస్ సిఎన్ కలిపితేనే ఓఎన్ కాబట్టి ఓసీ ప్లస్ సిఎన్. ఇప్పుడు ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేస్తే టాన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బార్ సైన్ టీటా బై ఓసీ ఈజ్ నథింగ్ బట్ పీ బార్ ప్లస్ సిఎన్ ఈజ్ నథింగ్ బట్ క్యూ సైన్ టీటా. సో ఇది రిజల్టెంట్ డైరెక్షన్ ఆఫ్ ది గివెన్ 2 వెక్టార్స్ మ్యాగ్నిట్యూడ్ అని చెప్తే మనకి ఇక్కడ వరకు 4 మార్క్స్ అనేది కంప్లీట్ అవుతుంది. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలాసార్లు అడుగుతున్నారు. ఇది కాకుంటే ఇంకా మనకు అడిగేది ఏంటి, ఇందులో ఈ లెసన్లో నుంచి మనకు అడిగేది ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్స్ 4 ఉంటాయి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ 4 నేర్చుకుంటే చాలు, మనకు డెఫినెట్గా 4 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టే, ఎప్పుడు రాసినా ఎప్పుడైనా మనకు అది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. క్వశ్చన్ ఏమడుగుతా అంటే ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అని ప్రూవ్ చేయమంటాడు. బాడీ ఈజ్ ఫ్లోయింగ్ లైక్ దట్ అండ్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలాలో ఉందా లేదా అని చెప్తాడు. మనకు ఆల్రెడీ ప్రొజెక్టైల్ డెఫినేషన్ తెలుసు, ఎందుకంటే ప్రొజెక్టైల్ మీద మనం 2 వీడియోస్ చేసుకున్నాం ఐఐటి జేఈ మెయిన్స్ ఎంసెట్ పర్పస్లో. కావాలంటే అందులో చూడండి. ఇక్కడ మనం జస్ట్ 4 మార్క్స్కి ఎలా రాయాలి అనేది చూద్దాం. సో
ఇప్పుడు మనం ఫస్ట్ ప్రొజెక్టైల్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఎనీ బాడీ ఈజ్ థ్రోన్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u, ఒక బాడీని u ఇనిషియల్ వెలాసిటీతో త్రో చేస్తున్నాం విత్ మేకింగ్ సమ్ టీటా యాంగిల్. ఓకే, ఈ యాంగిల్ దీన్ని ఏమంటామంటే ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. అదర్ దెన్ 90 డిగ్రీస్, 90 డిగ్రీస్ అయితే ఏమవుతుందంటే వర్టికల్ మోషన్ అవుతుంది. సో మీరు ఇక్కడ రాయాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఈ డయాగ్రామ్ను అబ్జర్వ్ చేయండి. u వెలాసిటీతో పైకి త్రో చేస్తే ఏమవుతుంది, ఒక బాల్ని పైకి త్రో చేయండి, ఇలా పాత్ వచ్చి కింద పడిపోతుంది. క్లియరా? సో ఇలా కింద పడుతుంది కాబట్టి ఈ కైండ్ ఆఫ్ పాత్ని ఏమంటామంటే ప్రొజెక్టైల్ మోషన్ అంటాం. టీటా యాంగిల్ తెలుసు. సో ఇది 2 డైమెన్షనల్ మోషన్ కాబట్టి ఇది y యాక్సిస్ అండ్ దిస్ వన్ ఈజ్ అజ్యూమ్ దిస్ ఈజ్ x యాక్సిస్, xy ప్లేన్లో వెళ్తుంది. ఇప్పుడు మనం ఈ పాత్ అనేది ఎలా కనిపిస్తుంది, మనకు కనిపిస్తుంది పారాబోలా షేప్లో ఉందని కనిపిస్తుంది. కానీ ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేస్తే ఏమవుతుంది, మనం ట్రాజెక్టరీ వేసే బాల్ అనేది పారాబోలాలో ఉందనే చెప్తాం. సో u వెలాసిటీతో వెళ్తే యూ హ్యావ్ టు అబ్జర్వ్ హియర్ దిస్ ఈజ్ 2 డైమెన్షనల్ అంటే కంపల్సరీ దీనికి x యాక్సిస్ ఉంటుంది అండ్ y యాక్సిస్ ఉంటుంది, అవునా? సో ఇలా వెళ్తున్నప్పుడు కానీ టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ తీసుకుంటే ఇక్కడ కూడా ఎప్పుడైనా ఫైనల్ వెలాసిటీ అనుకుంటే vx అండ్ దిస్ ఈజ్ vy, అండ్ కిందికి వస్తున్నప్పుడు కూడా ఇది vx ఉంటుంది అండ్ vy ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు 2 వెలాసిటీస్, 2 కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీస్ అనేవి డెవలప్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏంటి, హారిజంటల్ వెలాసిటీ ఏమవుతుంది అండ్ నెక్స్ట్ వన్ వర్టికల్ వెలాసిటీ ఏమవుతుంది. ఎందుకు, ఇంతకుముందు కేసెస్లో డైరెక్ట్ ఒక వెలాసిటీ వస్తే చాలు, కానీ ఇక్కడ కాంపోనెంట్స్ అనేటివి ఎక్స్ అండ్ వై యాక్సిస్లో ఉన్నాయి కాబట్టి హారిజంటల్ అండ్ వర్టికల్ కాంపోనెంట్ వెలాసిటీస్ ఏమవుతాయి అంటే ఇది హారిజంటల్ కాంపోనెంట్ కాబట్టి u cos θ, ఎందుకు u వెలాసిటీతో వెళ్తుంది. ఇది వర్టికల్గా అయితే ఏమవుతుంది u sin θ, మనకు తెలుసు. వర్టికల్ కాంపోనెంట్ అంటే సైన్తో రిప్రజెంట్ చేస్తాం, హారిజంటల్ కాంపోనెంట్ అంటే కాస్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇలా xy వెళ్తున్నప్పుడు టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్, అబ్జర్వ్ హియర్ ఎట్ ద టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ హియర్ ఇట్ ఈస్ vx వాల్యూ ఉంటుంది, vy వాల్యూ ఉంటుంది. ఇక్కడ ప్రతి దగ్గర వాల్యూస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ద వర్టికల్ వెలాసిటీ అట్ ద టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ ఈజ్ 0. ఎందుకు, ఇక్కడ నుంచి పైకి ఏమైనా y ఉందా, లేదు, అక్కడికి స్టాప్ అయిపోతుంది కాబట్టి అది 0 అయిపోతుంది. సో ఇప్పుడు మనం అలాగే ఇక్కడ కమింగ్ టు ద ఈ vy 0 అవుతుంది, ux ఏమవుతుంది అనేది కూడా చెప్తాను. సో చూడండి, ఫస్ట్ యాక్సలరేషన్ గురించి కూడా డిస్కస్ చేయాలి. ఎందుకు, వెలాసిటీస్ కాంపోనెంట్స్ ఉన్నాయంటే యాక్సలరేషన్ కాంపోనెంట్స్ కూడా మనకు డెవలప్ అవుతాయి. సో ux ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎందుకంటే హారిజంటల్ యాక్సలరేషన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్ ఆల్వేస్ 0. ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ విత్ రెస్పెక్ట్ టు ద హారిజంటల్ ఈజ్ 0. హారిజంటల్ వెళ్తున్న ఏ బాడీకి అయినా సరే యాక్సలరేషన్ అనేది ఉండదు. యాక్సలరేషన్ ఉండదు కాబట్టి ax ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. సో ax ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏమవుతుందంటే వర్టికల్ హారిజంటల్ వెలాసిటీస్ రిమైన్స్ సేమ్. హారిజంటల్గా పోయే బాడీ యొక్క వెలాసిటీ సేమ్ ఉంటుంది, అక్కడ చేంజెస్ అవ్వదు. అంటే ఇక్కడ ux ఈక్వల్ టు u cos θ తీసుకుంటే vx కూడా ఏమవుతుంది u cos θ అని అవుతుంది. అంటే ఎవ్రీవేర్ యూ కెన్ టేక్ u cos θ, u cos θ, u cos θ, అది చేంజెస్ జరగదు. డయాగ్రామ్ ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నంటే డయాగ్రామ్ అర్థమైతే మనకు డెరివేషన్ చాలా చాలా ఈజీ. చూడండి, ఈ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ay ఈజ్ ఈక్వల్స్ టు యాక్సిలరేషన్ విత్ రెస్పెక్ట్ టు ద y యాక్సిస్ ఏమవుతుంది, బాడీ పైకి వెళ్తే యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ నెగిటివ్ g అనేది యాక్ట్ చేస్తుంది కదా, దిస్ ఇస్ -g. వి గాట్ ux uy ax ay సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని యూస్ చేస్తూ మనకు కావాల్సిన వాల్యూస్ని కావాలి. వి నో దట్ మనకు ఒక వాల్యూ, ఒక ఫార్ములా తెలుసు, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా. వి నో డిస్ప్లేస్మెంట్ ఫార్ములా s ఈజ్ ఈక్వల్స్ టు ఏంటండి చెప్పండి, ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. నౌ అప్లయింగ్ ఫర్ హారిజంటల్ కాంపోనెంట్స్. సో ఈ ఫార్ములాని హారిజంటల్ కాంపోనెంట్స్కి అప్లై చేస్తే ఏమవుతుంది చూడండి, sx ఈజ్ ఈక్వల్స్ టు uxt ప్లస్ ఆఫ్ axt స్క్వేర్. ఎందుకు, x యాక్సిస్కి అప్లై చేస్తున్నాం అంటే x కాంపోనెంట్స్ను ట్రీట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకు sx డిస్టెన్స్ అంటే ఫర్ సపోజ్ ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర ఆగింది అనుకోండి, ఇలా ఎక్కడో ఆగింది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి x డిస్టెన్స్ యాజ్ వెల్ యాజ్ y డిస్టెన్స్ అనుకుందాం. సో x ఏమో హారిజంటల్, y ఏమో వర్టికల్. సో ఎనీ పాయింట్ దగ్గర పారాబోలా షేప్లో ఉందనేది మనం ప్రూవ్ చేయాలనే టాస్క్ కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు
యూఎక్స్ అంటే ఏంటి డయాగ్రామ్ నుంచి యూ కాస్ టీటా ఇంటూ టీ ప్లస్ 1/2 యాక్సిలరేషన్ ఏమన్నా ఉందా 0 కాబట్టి 0 అయిపోతుంది. దేర్ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా ఇంటూ టీ. ఓకే, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ మనకు టైం కావాలనుకుంటే ఏం రాసుకోవచ్చు, ఇక్కడ టీ అంటే ఏంది ఇటు వచ్చేస్తే యూ కాస్ టీటా ఈక్వేషన్ 1 అనుకోండి. ఓకే, వి గాట్ హారిజంటల్ కాంపోనెంట్. నౌ ఫర్ వర్టికల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఏంది, ఇప్పుడు మనం వర్టికల్ కాంపోనెంట్స్ అంటే ఏంటి, మనం ఇప్పుడు y యాక్సిస్ అప్లై ఫర్ y యాక్సిస్ డిస్ప్లేస్మెంట్ ఫార్ములా అంటే sy ఈజ్ ఈక్వల్స్ టు uyt ప్లస్ 1/2 ay/t². అవునా, ఇప్పుడు sy అంటే ఏమనుకుందాం, sy ఈజ్ ఈక్వల్స్ టు y అనుకుందాం. uy అంటే ఏంటి డయాగ్రామ్ నుంచి u sin θ. అవునా, ఎందుకు వర్టికల్ వెలాసిటీ. నెక్స్ట్ ay అంటే ఇక్కడ ఉంది -g. సో ఈ అన్ని వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ట్రాజెక్టరీ అనేది పారాబోలాలో ఉంటుంది అనేది ప్రూవ్ అవుతుంది. చూడండి, సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు uy ఈజ్ నథింగ్ బట్ u sin θ ఇంటూ t ప్లస్ 1/2 మైనస్ g. ఎందుకు ay ప్లేస్లో ఎంత -g ఈజ్ t². ఓకే, ఈ వాల్యూ అనేది వచ్చింది. కానీ ఫ్రమ్ ఈక్వేషన్ 1 t వాల్యూ తెలుసు. ఓకే, ఈక్వేషన్ 1 నుంచి t వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 y is equals to u sin theta into ఈక్వేషన్ t వాల్యూ 1 ఎంత ఉంది x/u cos theta అంటే t ప్లేస్లో ఎంత x/u cos theta మైనస్ ఇంటూ ప్లస్ -1/2 g ఇంటూ x/u cos theta. t వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, t వాల్యూ సబ్స్టిట్యూట్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి అలాగే రాసిన. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి, ఇక్కడ u గెట్స్ క్యాన్సిల్ అవుతుంది. sin θ బై cos θ అంటే ఏం రాసుకోవచ్చు అండి, ట్రిగనోమెట్రీ వాళ్ళు tan θ అని రాస్తాం. అండ్ ఇంటూ x -1/2 g అలాగే రాద్దాం. నెక్స్ట్ ఇంకేమేమి ఉన్నాయి చూడండి, హోల్ స్క్వేర్ అవుతుందంట అంటే x కు స్క్వేర్ అవుతుంది, u² అండ్ cos² θ. ఓకే, దీన్ని ఇంకొక స్టెప్స్ రాస్తున్నా చూడండి, y ఈజ్ ఈక్వల్స్ టు tan θ ఇంటూ x మైనస్ g/2u² cos² θ ఇంటూ x². ఓకే, ఈ మొత్తంని ఇక్కడ ఈ tan θ మొత్తంని అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మొత్తాన్ని a అండ్ b అనుకుందాం. ఓకే, లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు tan θ అండ్ b ఈజ్ ఈక్వల్ టు g/2u² cos² θ. అంటే జస్ట్ మనకు ఫార్ములా రావడం కోసం అలా వేస్తున్నాం. కాబట్టి y ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు, ax. ఓకే, tan θ ప్లేస్లో ఏ తీసుకుంటున్నాం, మైనస్ ఈ మొత్తం వాల్యూని b అనుకుంటున్నాం కదా, bx². సో ఈ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్స్ టు ax మైనస్ bx² అనే ఈక్వేషన్ మనం మ్యాథమెటిక్స్లో స్కూల్ లెవెల్లో చదువుతున్నప్పుడు పారాబోలా ఈక్వేషన్ అంటాం. మ్యాథ్స్ ఎంపీసీ స్టూడెంట్స్ అయితే ఈజీగా అర్థమవుతుంది. బైపీసీ వాళ్ళకి వచ్చేసరికి ఈ ax మైనస్ bx² అనే ఈక్వేషన్ అనేది పారాబోలా ఈక్వేషన్. కాబట్టి హెన్స్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా అని రాస్తాం. సో ఇక్కడ మనకు థియరీ రాయాల్సిన ఇంపార్టెంట్ కాదు, రాయాల్సిన డయాగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ఈ మొత్తం ఈక్వేషన్ పర్పస్ రాయాలి. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనకు ఒక 2 క్వశ్చన్లు అడుగుతాడు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం హైట్ అండ్ రేంజ్ అంటాడు. అది చూస్తే అది కూడా మనకు 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. ఇంకా అది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది డిస్కస్ చేసింది 4 మార్క్స్ క్వశ్చన్, ఇక్కడ వరకు రాయాలి. నెక్స్ట్ వన్, అరే డయాగ్రామ్ తుడిపేసాం కానీ ఇదే ఉపయోగపడుతుంది మళ్ళీ. ఓకే, మళ్ళీ డ్రా చేద్దాం, నో ప్రాబ్లం. సో ఇప్పుడు మళ్ళీ ప్రూవ్ దాట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 క్వశ్చన్స్లో మనకు రిపీట్ అయ్యే చెప్తా. ప్రూవ్ దాట్ హైట్ h ఈజ్ ఈక్వల్స్ టు u² sin² θ/2g. And next one, r is equals to prove that u² sin 2θ/g. మొత్తం క్వశ్చన్ రాయలేదు, జస్ట్ మనకేం అవసరం ఉందనేది రాస్తాను. ఇలాగే ఉంటుంది. ప్రూవ్ దట్ h is equals to u² sin² θ/2g and r is equals to u² sin 2θ/g అనేది డెరైవ్ చేయాలి. ఇది డెరైవ్ చేస్తే అంటే ఇది ప్రూవ్ చేస్తే మనకు కావాలి. సేమ్ ప్రొజెక్టైల్ కాన్సెప్టే డ్రా చేసాం కదా, ఫాస్ట్గా అయిపోయింది. ఇఫ్ ఏ బాడీ ఈజ్ ట్రావెల్ విత్ ఇనిషియల్ వెలాసిటీ u
and it consists as vertical velocity as well as horizontal velocity. At the top of the projectile Vy is 0, but horizontal velocities remains constant అని రాస్తాం. అంటే ux is equals to u cos theta and uy is equals to u sin theta. క్లియర్. నెక్స్ట్ వన్, ఇప్పుడు మనకేం కావాలంటే ఇలా ప్రొజెక్టైల్ ఇలా వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తే ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది, దీని యొక్క డిస్టెన్స్ కావాలంటే ఏంది ఆర్, రేంజ్. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రొజెక్టైల్ ఎంత హైట్ వరకు వెళ్తుంది అనేది కూడా కావాలి. అంటే ఈ హైట్ ఎంత హైట్ ట్రావెల్ చేస్తుంది, ఇది హెచ్. సో మన నీరజ్ చోప్రా జావలిన్ త్రోలో త్రో చేసినప్పుడు ఎంత రేంజ్ త్రో చేశాడు, జావలిన్ త్రో యొక్క ఎగ్జాంపుల్, ప్రొజెక్టైల్ మోషన్ యొక్క ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ జావలిన్ త్రో. ఓకేనా. ఒక బాల్ని, ఒక క్రికెట్ బాల్ని ఇంకొక ప్లేయర్కి వదిలేసినప్పుడు, త్రో చేస్తున్నప్పుడు, ఇదన్నీ ప్రొజెక్టైల్ మోషన్లో ఉంటుంది. బాహుబలి సినిమాలలో బల్లాల దేవుడు వాళ్ళంతా గన్నులు లేకపోతే పెద్ద పెద్ద ఏమంటారు ఆ బండరాయిని ఇట్లా పైకి వేయాలంటే ఏంది, అది ప్రొజెక్టైల్ మోషనే. ఇదంతా సినిమాటికల్గా అబ్జర్వ్ చేస్తే మనకు చాలా రియలిటీగా ఉంటుంది. అంటే ఆ బాహుబలి సినిమాలో ఆ బాణాలను ఒకదాన్ని పెట్టి ఇట్లా కొడితే మొత్తం బాణాలు వెళ్ళి వాళ్ళ దగ్గర పడడం, ఇదంతా మనకి ప్రొజెక్టైల్ మోషన్ బేసిస్. లాస్ట్ ఫైట్ ఉంటుంది, తాటి చెట్లకి ఇట్లా వాగి ఇట్లా వదిలేస్తారు, అవునా, మనుషులు ఎగిరిపోతుంటారు, అది కూడా ప్రొజెక్టైల్ మోషనే. సో ఇప్పుడు మనం ఇక్కడ రేంజ్కు యాజ్ వెల్ యాజ్ హైట్కు సిచ్యువేషన్ ఏందని చూద్దాం. ఏదైనా సరే మనం సబ్జెక్ట్ని డైలీ లైఫ్లో అప్లై చేసుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు డిఫికల్ట్ అవ్వద్దు. క్లియర్. కమింగ్ టు ద టాపిక్, h is equals to u square sin 2 theta by u square sin square theta by 2g అనేది. ఫస్ట్ maximum height ఆఫ్ ప్రొజెక్టైల్ h max అంటాం, h అనొచ్చు. సో దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనకి కావాల్సిన వాల్యూస్ ఏందనే చూద్దాం. వాల్యూ తీసుకున్నా ఫ్రమ్ v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as అనే ఫార్ములా యూజ్ చేస్తున్నా. అప్లై ఫర్ లేకపోతే y యాక్సిస్ అనుకుందాం, అప్లై y యాక్సిస్, ఈ వాల్యూని y యాక్సిస్కి అప్లై చేస్తున్నాం. అంటే vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2ay sy. ఎందుకు, హైట్ కావాలి కదా మనకు. హైట్ అంటే ఏంది, వర్టికల్ యాక్సిసే వస్తుంది కదా, అవునా. వర్టికల్ యాక్సిస్ అంటే ఏంది, ఇక్కడ దిస్ ఈజ్ y యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ x యాక్సిస్, కాబట్టి y యాక్సిస్కి అప్లై చేస్తాం. సో మనకు డయాగ్రామ్ నుంచి తీసుకోండి, vy వాల్యూ ఎంత వచ్చిందండి, 0. ఎందుకు, టాప్ ఆఫ్ ది ప్రొజెక్టైల్ వర్టికల్ కాంపోనెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. uy ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది ఇక్కడ, u sin theta. నెక్స్ట్ ay వాల్యూ ఏమని ఉందా, ay ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయొచ్చు ఇక్కడ, ay ఈజ్ ఈక్వల్స్ టు పైకి వెళ్తున్నప్పుడు ఏంటి, ay ఈజ్ ఈక్వల్స్ టు -g అండ్ ax ఈజ్ ఈక్వల్స్ టు ఎంత రాస్తాం ఇంతకుముందు, 0, కాబట్టి -g. అండ్ మనకు కావాల్సిన వాల్యూ sy అంటే ఏంది, వర్టికల్ డిస్టెన్స్ ఎంత ఉంది, h అనుకుంటున్నాం లేదా h మ్యాక్సిమం అంటాం, నో ప్రాబ్లం, h అనుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు మనకు ఈ అబోవ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి, 0 స్క్వేర్ మైనస్ ఆఫ్ uy స్క్వేర్ అంటే ఏంది, u sin theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -g, sy వాల్యూ అంటే ఎంత, h, మనకు కావాల్సిందే అది. సో ఇక్కడ 0 స్క్వేర్ అయిపోతే ఇక్కడ ఈ మైనస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు రిమైనింగ్ వాల్యూ రాయండి, హోల్ స్క్వేర్ లోపల మల్టిప్లై అయ్యండి, యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 2gh. దేర్ఫోర్ h ఈజ్ ఈక్వల్స్ టు యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ టీటా బై 2g. దిస్ ఈజ్ h మ్యాక్సిమం. వచ్చిందా, అక్కడ వాల్యూ వచ్చిందా, రైట్. నెక్స్ట్ వన్ రేంజ్ ఆర్ వాల్యూ, రేంజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో రేంజ్ కావాలంటే ఏంటంటే మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి, కాబట్టి మళ్ళీ సేమ్ ఫార్ములా, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా తీసుకుంటే ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. ఓకేనా. ఈ ఈక్వేషన్ను x యాక్సిస్కి అప్లై చేయండి, sx అండ్ ux అండ్ ax t స్క్వేర్. టైం ఎక్కడైనా టైమే, xyలు ఉండవు. ఇక్కడ xx ux t ఎందుకు రాస్తానంటే ఫర్ x యాక్సిస్. సో ఇప్పుడు ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. హారిజెంటల్ అనుకుంటున్నాం కాబట్టి sx ఈజ్ ఈక్వల్స్ టు r డిస్టెన్స్ కావాలి అండ్ ux అంటే ఏంది, u cos theta. వాళ్ళు కాంపోనెంట్ వాల్యూస్ రాస్తున్నా. నెక్స్ట్ ax వాల్యూ అంటే ఎంత, డయాగ్రామ్ నుంచి 0, ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ టైం చూడండి, మనకు ఒక పాయింట్ ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, టోటల్ టైమ్ ఆఫ్ ఫ్లై అంటే ఏంటి,
ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి టైం యాజ్ వెల్ యాజ్ ఇక్కడ నుంచి రావడానికి టైం, అంటే ఇది టైమ్ ఆఫ్ అసెంట్ అంటాం, ఇక్కడ నుంచి కింది పడడానికి టైమ్ ఆఫ్ డిసెంట్ అంటాం. ఈ మొత్తాన్ని ఏమంటామంటే టైమ్ ఆఫ్ ఫ్లై అంటాం. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూఎక్స్ ఈజ్ నథింగ్ బట్ యూ కాస్ టీటా ఇంటూ టైమ్ ఆఫ్ ఫ్లైట్ క్యాపిటల్ టీతో చూపిస్తాం. ఓకే, టీ ప్లస్ 1/2 ఈ ఏఎక్స్ వాల్యూ 0 అవుతుంది కాబట్టి టర్మ్ అంతా 0 అయిపోతుంది. కాబట్టి దీని గురించి మనకు అవసరం లేదు, ఇక్కడే 0 తీసుకోండి. ఇప్పుడు మనకు టీ అంటే ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. ఇది మనం ప్రూవ్ చేస్తాం ప్రీవియస్ వీడియోలో, డౌట్ ఉంటే చూడండి. 2u sin θ/g అనేది టైమ్ ఆఫ్ ఫ్లై గురించి డీప్ కూడా డిస్కస్ చేస్తాం అది. సో ఈ టీ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ కాస్ టీటా ఇంటూ 2u sin θ/g. therefore r is equals to u into u square 2 sin theta cos theta by g. ఓకేనా, ఇప్పుడు మనకి రేంజ్ వాల్యూ ఆర్ ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ రాస్తున్నా చూడండి. ఆర్ స్క్వేర్ 2 sin theta cos theta అంటే మనకు ఒక ఫార్ములా ఉంటుంది, sin 2 sin theta cos theta. ఇది ఫార్ములా, ట్రిగనోమెట్రీ ఫార్ములా. బైపీసీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎంపీసీ వాళ్ళకి ఆల్రెడీ వస్తుంటుంది. కాబట్టి 2 sin theta cos theta అంటే ఏంటి, u స్క్వేర్ sin 2θ/g వచ్చిందా, రేంజ్ వాల్యూ అని వచ్చి. సో ఇది మనకి ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ ఎవ్రీ టైం రిపీటెడ్ అవుతూనే ఉన్నాయి. దీని తర్వాత మనకు ఇంకొక క్వశ్చన్ ఏంటుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి, ఇఫ్ mod of a plus b is equals to mod of a minus b mod. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దట్ the angle between a and b is 90 degrees. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా మనకి అప్పుడప్పుడు డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే ఒక 2 స్టెప్స్లో అయిపోతుంది, సింపుల్గా ఉంటుంది. సో మనకెందుకు, ఇది బేస్డ్ ఆన్ ప్యారలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్ అని డిపెండ్ చేసుకొని చేస్తాం కాబట్టి సింపుల్ అవుతుంది. సో మనకు ఆల్రెడీ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ప్యారలోగ్రామ్ ఫార్ములా ఏంటి, ఏబీసీలో తీసుకుందాం కన్ఫ్యూజన్ లేకుండా. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా మనకు అర్థమయ్యే భాషలో రాసుకుంటున్నాం. సో ఇలాంటి ప్యారలోగ్రామ్ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ని తీసుకొని మనం ప్రూవ్ చేస్తాం. ఇదేం చెప్పొచ్చు, ఈ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ అనేది మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బీకి అని చెప్పొచ్చు. ఎందుకు, ప్లస్ వాల్యూ ఉంది కాబట్టి అన్ని ప్లస్లో వస్తాయి. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ వన్, మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి మ్యాగ్నిట్యూడ్ ఎంత, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 వెక్టార్స్ అయితే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా. ఓకే, అది మైనస్ నెగిటివ్ యాక్సిస్లో వెళ్తుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుందని చెప్పుకోండి. అంటే ఇది ఈక్వేషన్ 2. ఓకేనా, ఈక్వేషన్ 1 and 2 ఆల్రెడీ ఆయన్ని ఈక్వల్ ఇచ్చాడు ప్రాబ్లంలోని. కాబట్టి మోడ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసిందండి. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా. సో బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందా, రైట్. నెక్స్ట్ వాల్యూ రాయండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab ఇక్కడ ప్లస్ అండి కాస్ టీటా. ఓకే, బోత్ సైడ్స్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ క్యాన్సల్. సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ అనేది చూడండి 2ab కాస్ టీటా మైనస్ 2ab కాస్ టీటా. ఇది తీసుకురండి, ఏమవుతుంది, మొత్తం 4ab కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0 అదా. ఇది ఇటు వచ్చేసింది, 2 + 2 మొత్తం 4 అయిపోతుంది. సో మన కాస్ టీటా యాంగిల్ ఎంత ప్రూవ్ చేయమంటుంది, ఇది అటు పంపిస్తే ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఇప్పుడు మనకు టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఎప్పుడైతుందండి, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే టీటా వాల్యూ 90 డిగ్రీస్ అయిందనుకోండి, కాస్ 90 ఎంత, 1 వాల్యూ అవుతుంది. అంటే కాస్ టీటా ఎప్పుడు 0 అవుతుందంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు కాస్ టీటా వాల్యూ అవుతుంది. ప్రూవ్ చేసాం కదా, ప్రూవ్ దట్ ద యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 డిగ్రీస్. ఈ 4 క్వశ్చన్స్ మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతున్నాడు. సో దీనికి తర్వాత మనకి ఎప్పుడైనా అడిగితే వెరీ రేర్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, యూనిట్ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ని డైరెక్షన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం,
లేకపోతే ఆ వెక్టార్ యొక్క ప్రాపర్టీస్ ఏంటనే చిన్న టాపిక్ అడుగుతారు. అవి కాకుండా ఈ 4 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ ఉంటే మనకి 4 మార్క్స్ పాకెట్లో ఉన్నట్టే. ఓకేనా? సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, యాజ్ వెల్ యాజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.